మనకు పైసలు ఉంటే ఏమైనా కళ్ళు మనం దావత్ చేసుకున్నాం. ఏం పర్లేదు మరి ఏడికి పనులు లేవు, ఎండాకాలం ఏం పనులు ఉంటాయి. ఎండాకాలం ఏముంటాయి, ఎండ మస్తు ఎండ కొడుతుంది. ఈ ఎండకి ఏం పని చేస్తాం, ఏం పని కరువు పని తట్టుకున్నారా అందరు పోతారు తెలుసురా. ఎందుకు పెట్టరు మనకెందుకు ఉండదు అందరికి. ఆయన మన పేర్లు ఉన్నాయి కదా పని చల్లా మరి ఉన్నాయి, పోదామా? పోదాం మరి ఏం చేస్తాం, పైసలు లేవు పైలాని ఉంటాయి చేతిలో పోతే. అయ్యాల పోతే ఇవాళ వస్తాయి మరి. అప్పుడే తయారయ్యచ్చు, నీకెక్కడ కరువు పని? వీడి ఆడికి ఎక్కడిది? మేము ఓళ్ళు ఉంది గుంపులో, నీకు ఎక్కువ గెట్ట పెడితే డైరెక్ట్ నువ్వే వస్తున్నావు. డైరెక్ట్ ఏం వస్తున్నా నువ్వు ఫస్ట్ పిల్లస్టెంట్ పెడితే మనకుందే అడిగిరాపు గుంపుకు. ఆ పిల్లస్టెంట్ సార్ ఉండేగా అడుగుపోయినాడు మనకుందా లేదా మన గుంపుకు. మరి అడిపోయినాక ఎందుకు ఎండకు ఏమంటావు? వీడు వస్తుంటేనేవరా తీసుకుంటారా? అయ్యో మరి ఆ సారు మళ్ళీ 18 లేకపోతే కేసు అవుతుంది. మరి కేసు అయితే మరి మన మీద అవుతుంది. మళ్ళీ ఎండకు గారపడిపోయినా మళ్ళీ ఎక్కడ వచ్చుకుంటే మనకి సంబంధం అలా అయినా పంపించినాక మనకేం మరి అలా అయినా తోలుతుంది. పేరు సార్ చెప్పాలిగా చెప్పుకుంటాడు. మనకే సంబంధం, మనకేం మనకు కావాల్సింది పని, మనకు పైసలు వస్తాయి. తీసుకోవాలి కానీ పైసలు ఎమ్మటి రావు గారు కాదు వచ్చింది బాధ. ఎమ్మటి వారం 2 వారాలు పడతాయి అన్న. మరి కళ్ళు ఎట్లా కదా మరి పైసలు ఎట్లా పని చేసి తర్వాత ఇస్తాను చెప్దాం. మరి రాయి వచ్చింది అడిద్దాం వచ్చింది అడిద్దాం. సరే సరే మరి ఆడు రాని ఆడు అడిగొస్తాం బాగా అటే బాగా. ఇంకా పని మీ గుంపు పట్టుకోరి, మీ గుంపుని తీసుకుని నడుగురాడికి మొన్నటికాడిని మా డాడీ చెప్పిందంతా. ఉందంట వారి ఉందంటనా? మనం గడపారా చేసుకుందాం. ఈయనే ఉండదు పని ఆరిపోతుంది. బయట పని ఎప్పుడు వేయాలి బయట డ్యూటీ వెళ్ళు కరపారన్న పోతాం. ఇంత పని కన్నా కడపార మాసిపోతుంది నా మట్టి డబ్బులు వచ్చినా వాడు వాడు ఉండే కానీ ఎటో పోతున్నా నాకు పని ఉందన్నా అని అయ్యబాదులు వస్తుండే. మరి ఆధార్ వేస్తాడా ఆ సారు? ఏపిద్దాం ఇక మరి ఏం చేద్దాం. మన ఆయన చెప్తుంటే ఏదో ఒకటి ఉబ్బితాడు. మరి మా డాడీ పని పోతే నేను వద్దునా మరి లేకపోతే మీ అయ్య కొట్టేస్తారు. మీ అయ్య రాక ఎన్ని రోజులు వారం అవుతుంది. పనికి 100 రోజుల పని అంటే 100 రోజులు ఏమో డబ్బులు రారు మళ్ళీ పోతారు. మాకంటే ముందు వాళ్ళు పోతారు. మాకు జనకి వచ్చినా కూడా ఈయన ఎక్కడిది ఈయన వస్తుండు. వాళ్ళ అయ్యబాదులు వస్తుండు. అయ్యబాద్ ఏం తీసుకోరు. ఏం కాదు తీసుకో మనోడైనా రాడు. గడ్డ వేసేది సార్ నువ్వు అలా అయ్యని రావని పో. అలా అయ్యాక జ్వరం వచ్చి దవాఖాన పోయిండు. అందుకే నువ్వు పంపి కార్డు కొట్టేస్తారు. అలా రావద్దు వాళ్ళు. ఏం కాదు నువ్వేనా నా మీదే పడుతుంది. మళ్ళీ ఎవరు సార్లు వస్తే మేము పడుతుంది. చెప్పరా నువ్వు అడ్జస్ట్ మొదలు చూపిద్రా ఎడ తీయాలి ఏం కదా గుంత తీసి పెంచ తీయాలి లోత తీయాలి ఏ కాదు మమ్మల్ని ఆడవేంది మరి ఇప్పుడు లేరా లేరు మమ్మల్ని 3 మీటర్లు దోవరి 1000 నుంచి అన్నాక 3 మీటర్లా 3 మీటర్లు దోవి 2 ఫీట్ల మందం దోవరి ఇక్కడ ఒకటి ప్రాజెక్ట్ వరకు నడుస్తుంది.
సరే ఈ నుంచి నాకనా ఈ నుంచి ఆ నుంచి అందాక ఈ దాకా పోతాం మా పని చేసుకొని మేము సప్పాటు ఇంటికి పోతాం ఫస్ట్ వేరు లేట్ వేరు దవదా చేసుకొని పోవాలి పోతాం మళ్ళీ వస్తా నేను అక్కడ పోతే మళ్ళీ తీతి మన దాదా భయపట్టుకోవాలి కళ్ళు పసలు ఇద్దరు పెడదాం ఈ పైలు వస్తాయి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు చేసి ఆడ కూర్చున్నాం అంతే అంటాడు అంటే పచ్చపరకాలు వస్తున్నాయి అన్నది పోయింది వాళ్ళు ఏమంటే ఉతుకుదాం సార్ కానీ తర్వాత మన పక్క పెట్టి వచ్చి మనం తీసి మొత్తం పంట ఎంతసేపా మీరు వచ్చేది లేట్ వచ్చిన గడ్డ మీద నడుచుకొని వచ్చారు మీరు పని మేము గాడనుకున్నాం మున్నకాడ పని అనుకుని ఈడ పని చేస్తారా మీరు అట తిరుగుతానికి పోతురా చేస్తాం ఇవాళ ఒక రోజు ఇక లేట్ అయింది ఇక ఏమనుకోకు చేస్తాం వాళ్ళకుందా కరువు పని నేను మాయాబాద్లో వచ్చిన 17 ఉన్నాయి 17 ఉన్నాయి 17 రానియరు 18 పనికి రావాలి మా అయ్యకు జ్వరం వస్తే నేను ఇక మాయాబాద్లో వచ్చిన ఎంతమంది అయ్యారు జ్వరం వస్తుంది ఎప్పుడు చెప్పినా వీళ్ళు వద్దా ఇంకే పంపించారు నన్ను దెబ్బ ఏది రారు ఆడ ఏది రారు మనకు టైం మిమ్మల్ని కాదు ఆయన తీయాలి నిలబడతావేందామా నువ్వు అవన్నీ కట్టెలు గిట్టలు ఎట్టొస్తారామా మీరు ఏంటి బాబా అన్న ఇంకోసారి కట్టెలు గిట్టలు ఎట్టొస్తారామా అన్ని దిగరే చేతనాక ఎట్టొచ్చినావు పడతావు బరువుడియాలి పని మంచి మర్యాద ఉండదు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నువ్వు సపాడుకో ఆడోళ్ళు మా తిర్రా మా పని ఇంతసేపు ఏమైతుంది నిలబడి కొట్టు పోరగాడు రేపు సార్కి ఒకటే గెలిపి మెంగిట పొద్దున్న దాకా కూర్చుంటాం మాతో మీకేందే ఇక సార్ వస్తాడుగా ఇదే మాట మీద అంట ఇదే మాట చెప్తా సార్ మీకేంద్రా ఒకటే మామిడి వెళ్తారు మీ పని మీరు చేసుకో అని మా దగ్గర వస్తున్నారా మళ్ళీ వస్తుంది లక్ష No, 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 no. మా దేవుడు నువ్వు
బిల్లు ఎందుకు వస్తున్నావు నీ మట్టి అక్కడ పోసుకోవాలి ఎట్లా పోస్తున్నావు నీ ముసలాన్ని అనుకుంటున్నా సార్ ఎక్కడ పోయిండ్రా ఏ ఆడు ఎక్కడ సార్ రా అయ్యా మన దాంట్లో పోసి మొత్తం తీస్తున్నారా ఇలాగా పొద్దున్న చేస్తుంటే మళ్ళీ ఎప్పుడు మాకు లేట్ అయితే ఇంటికి వాళ్ళు దాదాపు ఎక్కడ ముసలి ఆడదాన్ని ఒక్క వాడికి ఏంది ఏదో ముసలి మాటలేనా అంటదా ముక్కు ఇక్కడ ఎన్ని అంటదా గరు మాట్లాడుతుంది అంటావా మరి పెడతా తను చూస్తా తను పెట్టుకోపోయా మామూలు గెలికిచ్చు అక్కడ చావుపోరా అది తీసుకో దాదాపు పోదాం మనకేం రాడు సార్ గాడు ఆదరణ వేసుకుంటాం నువ్వు తప్పు చేసి వాళ్ళ మీద కేసు పెట్టి ఆ పాట రేపు పెట్టేసాడు మా మొగని తీసుకొస్తే అది పొద్దుగా కానీ అలాగే కూడా ఏం మిగలడు ఆడోళ్ళని మనం ఏమనుకోకుంటుంటే తీసుకురా పోరే మీతోటి కానీ మీ పని మీరు చేసుకోవాలి సార్ తీసుకొస్తా అంటే బాయ్ అటే వేడినాడు మణిగాడు సార్ ఆడ గొడవ పెట్టుకుంటు సార్ ఆధార్ రా మేము పోతాం ఎందుకు మాకు వేరే కన్నా ఆడ ఆధార్ అనేది లేకపోతే వేరే కన్నా చూపించే ఇంకేమైంది వాళ్ళు ఒకటే గొడవ పెట్టుకుంటారు మా దాంట్లో అవసరం అయితే అంతా వాళ్ళే వేరే వేరే తక్కువ ఉన్నారు ఏం సార్ వాళ్ళు మమ్మల్ని నలుగురు చూసి ఏం సార్ వాళ్ళు మొత్తం ఒకటే మట్టిని లేస్తారు మాకు వేరే కాడ చూపి రేపు వస్తాం మీరే ఫస్ట్ వీళ్ళు ఆడాలని చూసి ఎక్కువ చేస్తారు ముగ్గురం వచ్చినాం మాకు డబ్బులు తీసుకో మా అయిపోయింది చూసుకుంటా మీటర్ కొలుసుకో వచ్చారు ఈడ అయ్యబాద్ వచ్చాడు శంకరయ్య నేను వచ్చిన సాయి మనోజ్ ముగ్గురం వచ్చినాం ఆయన నీళ్ళు బాబమ్మ వాళ్ళు మీరెంతమంది వచ్చారు గాలే తరపున వచ్చిన గడ్డం రావాలచ్చమ్మ చుక్క ముత్తమ్మ లచ్చయ్య గడ్డం కాశయ్య నలుగురేనా పోతున్నాం సారు మేము పోతున్నాం మా పని మీరు గంట చేసినా మేమంత 7 మీటర్ల గుంట వాళ్ళు గిత్త 1 మీటర్ కూడా దోవలే నడవరిగా తోనే కాదు రాదు కానీ మీరు రేపు అక్కడ ఉంటుంది మొదలు తీసేదండి కన్యా నేను రాను మా డాడీ వచ్చాడు ఆధార్ సారు ఏమో ఎట్టేసుకున్నా మరి పైసలు పడితే పడబో ఆధార్ వేస్తాడా ఏమో సారు మంచోడు కాదు సార్ నేను కొత్తగా వచ్చినప్పుడు ఏం చేసిన ఆధార్ వేస్తున్నా అన్నాడు ఒక్కడికి నెల దాకా ఆధార్ వేయలే ఏ ఆధార్ వేసుకుంటలేరు రా సారు బుక్ ఆడుకోండి ఒకరోజు బుక్ ఆడుకొని ఆధార్ లేట్ వేసి చూడాలి ఓ పారిగా ఇంటికి పెడతారా ముందు ఇప్పుడు ఎండాకాలం ఏం పని ఉండదుగా ఏం పనులు ఉంటాయిరా ఎండాకాలం ఊర్లలో అంత వర్షం గీసిన అంత పోసి ఉంటాయి వాటికి ఇక ఉపాధి హామీ పని అని 100 రోజుల పని ఉంటుంది కరువు పని ఈ పని పెడతారు ఇక ఏముంటుంది పని ఏమి ఉండదు పొయ్యి 1 మీటర్ 2 మీటర్ దవ్వుతారు వస్తారు అవి ఎన్ని రోజులు పడితే డబ్బులు 10 రోజుల్లో పడతాయి 10-15 రోజుల్లో పడతాయి 10 రోజుల్లో పడిపోతాయి మంచిగా ఉంటుంది పని టైం పాస్ మంచిగా ఉంటుంది పని చేసుకునేది కూర్చునేదే ఉంటుంది ఎక్కువ
అటెండెన్స్ చేసుకుంటారు కథం మీ అయ్యబాద్ కూడా పోవచ్చు నువ్వు మంచిగా ఉంటుంది ఈ పని ఏదో అయితే